ముఖ్య కారణాలు రెండు. ఒకటి, గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డి అని ఒక పార్లమెంటు సభ్యుడు తాను వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాటలు, ఉటంకించిన పదాలు, వీటి నేపథ్యం గురించి మీ దృష్టిలో కొన్ని విషయాలు పెట్టాలని. భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులను నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. కానీ విజయసాయిరెడ్డి లాంటి కన్నింగ్ పొలిటీషియన్ అనాలనో, తెలివైన పొలిటీషియన్ అనాలనో, లేక లౌకికం తెలిసిన పొలిటీషియన్ అనాలనో, అది ప్రజలు తన అంతరాత్మకు తెలుసు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విజయసాయిరెడ్డి వాడుకున్నంతగా ఎవరు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా వాడుకోలేదేమో నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మేమిద్దరం సన్నిహితంగా ఉన్నాము, ఒక పార్లమెంట్ సభ్యులు కలిసి పనిచేశాం కాబట్టి, ఆయన సన్నిహితంగా చాలా ఏళ్ల పాటు ఆయనతో చూశాను కాబట్టి, విజయసాయిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని వాడుకున్నంతగా వాడుకోలేదు. సరే, అది వాళ్ళు ఇవ్వటము ఈయన తీసుకోవటము సహజంగా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మాట తప్పను మడప తింపను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డిని అప్రూవల్గా మారమని చెప్పి గొంతు మీద కత్తి పెడితే, నేను అప్రూవల్గా మారను, జగన్మోహన్ రెడ్డి విధేయుడిగా ఉంటానని చెప్పి అటువంటి వ్యక్తికి నాతో ఉన్నాడు. అతనికి టీడీ చైర్మన్షిప్ నేను ఇవ్వక తప్పదు, టీడీ చైర్మన్షిప్ ఇవ్వాలి, ఎందుకంటే నన్ను అప్రూవ్గా మారమని సిబిఐ వాళ్ళు ఎంత ప్రెజర్ చేసినా చేయలేదు అని సాక్షాత్ నాతోనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఇది జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో లోటస్ పండుగ జరిగిన డిస్కషన్. మరి ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి? ఇవ్వలేదు. వాళ్ళ బంధువు వైఎస్ సుబ్బారెడ్డికి ఇచ్చాడు. పార్లమెంటు సభ్యత్వానికి పంపిస్తాను, రాజ్యసభ సభ్యత్వానికి నేను పంపిస్తాను విజయసాయిరెడ్డి, టీడీకి చైర్మన్ నేను ఇవ్వలేకపోయినానని చెప్పి ఆ రాజ్యసభ సభ్యత్వానికి కూడా పార్టీ తరఫున పంపిస్తానని చెప్తే, చివరికి ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే, ఆయన ఆస్తులు చెన్నైలో శేఖర్ రెడ్డికి అమ్ముకొని, ఆయన ఇల్లు భూమి అమ్ముకొని, ఆ వచ్చిన డబ్బులతో ఎమ్మెల్యేకి ఇచ్చి అతను రాజ్యసభ కావటం కూడా జరిగింది. ఇది రెండోసారి జరిగిన సందర్భం. విజయసాయిరెడ్డి పైన వాళ్ళకున్న అభిప్రాయము, ఇతను వాళ్ళు ఎట్లా వాడుకున్నాడు, వాళ్ళు ఎట్లా వాడుకున్నారు, ఏ విధంగా ఎవరికి కన్నింగో అని చెప్పడం నేపథ్యంలో ఇవి నేను ఈ రెండు ఉదాహరణ ఇస్తున్నాను. మూడోది, రాజ్యసభ సభ్యత్వం ఇతనికి రాదు అని సంగతి తెలిసి, రెండోసారి రాజ్యసభ సభ్యత్వం తెలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు విజయసాయిరెడ్డి. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి హైకోర్టు కూడా తను పరిగణించి, సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా, అతను వ్యవసాయం ఆస్ట్రేలియాలో చేసుకుంటే అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అతను కోర్టు ఎందుకు అతను వ్యవసాయం చేసుకుంటున్నాడు కదా ఆస్ట్రేలియాలో, అతను ఇవ్వండి అంటే సిబిఐ అబ్జెక్ట్ చేసినా కూడా హైకోర్టు కన్సిడర్ చేస్తాను. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ప్రెజర్కు, ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించిన కింది నుంచి పై వరకు, బుటకని వేల దగ్గర నుంచి తల వెంట్రుక వరకు ఆ కేసులు మొత్తం సుడిగాల్లాగా తిప్పిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి. ఇతను దూరం చేసుకుంటే మనం ఇబ్బందులు పడతామని తెలిసే జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి ఆయన బుజ్జగిచ్చో ప్రధాయపడో తిరిగి ఆయనకు రెండోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వ్యవసాయం అయిన తర్వాత అది ఆస్ట్రేలియా వ్యవసాయం చేస్తాడా, పొంగనూరులో ఇక్కడ చంద్రగిరి వ్యవసాయం చేస్తాడా, విశాఖపట్నం వ్యవసాయం చేస్తాడా నాకైతే తెలియదు. కానీ విజయసాయిరెడ్డి ఎటువంటి కన్నింగ్ మనిషి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గ్రహించాడు కాబట్టి విజయసాయిరెడ్డి దూరం పెట్టాడు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడని సంగతి తెలుసు కాబట్టి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎట్లా వాడుకోవాలని తెలుసుకున్నాడు. ఆయనకి ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ జరుగుతూ వచ్చింది ఇన్నాళ్ళు కూడా. ఇన్నాళ్ళు వైసీపీ గత 5 ఏళ్ళు అధికారంలో చలాయించింది నలుగురు అయితే, ఆ నలుగురిలో ప్రథముడో ద్వితీయుడో ఆ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి చివరికి ఆయన కుమార్తె వివాహానికి కూడా అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరు అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి పక్కన ఈ ఇద్దరు ముగ్గురు
ఎవరైతే చెప్తున్నామో ఆ ఇద్దరు ముగ్గురు వ్యక్తులే ఆ చివరికి ఆయన కూతురు పెళ్లి కూడా చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నారు అని చెప్పి సాక్షాత్తు సాయిరెడ్డి చెబితే, ఇది సాయిరెడ్డి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పి, అయ్యా నా కూతురు వివాహం కూడా చెడగొట్టబోతున్నారు అని చెప్తే ఆయన్ని పట్టించుకోవద్దని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది వాళ్ళకున్న వ్యక్తిత్వము, క్యారెక్టరు, వాళ్ళకున్న సంబంధాలు. వీటిని క్రిమినాలజీ అందామా, లేకుంటే కన్నింగ్ అందామా, లేకుంటే వీళ్ళకు ఏమాత్రం వీళ్ళు ఈరోజు వ్యక్తిత్వాల గురించి, సంబంధాల గురించి మాట్లాడుతున్నారే, ఈ చతుశ్రయం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆడిన పాటలో రాష్ట్రం రాజకీయంగా నాశనమే కాకుండా ఆయన నమ్ముకున్న మిగతా వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోవడం జరిగింది. రాష్ట్రం కూడా అధోపాలన జరిగింది. ఈరోజు ఆయన ఒక జాతీయ పార్టీతో ఒక సంధానం, ఒక ఒప్పందం కుదుర్చుకొని జాతీయ పార్టీలో నేను వస్తానని మాట తీసుకొని వాళ్ళు అప్రూవల్ కావమంటే అప్రూవల్ కావటమో, లేకుంటే ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆయుధంగా వాడుకొని అప్రూవల్గా మార్చి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందులు కలిగించాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేయటమో, లేకుండా పోతే అక్కడ చేరి ఏ పవన్ కళ్యాణ్ పార్టీలోనో, జనసేన పార్టీలోనో, లేకుంటే ఇంకొకరితో సంబంధాలు పెంచుకోవాలని చెప్పి చేయటము, ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంతవరకు 5 ఏళ్ల పాటు ఫూల్ చేశారు. మళ్ళీ ఫూల్ చేసే విధానంలో భాగంగా ఆయన ఈరోజు భారతదేశ ముఖ చిత్రంలో నేనేదో పెద్ద నీతిమంతమైన రాజకీయ నాయకుడిని, వ్యవసాయం చేసుకుంటున్నాను, వ్యవసాయం చేసుకోవడానికి నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటానని చెప్పి నిజాయితీ కానీ, నీతి కానీ, కొంచెమైనా ఏమాత్రం చిత్తశుద్ధి కానీ, వ్యక్తిత్వం కానీ లేని వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇతను నమ్మి, ఇతని వల్ల ఇతను బారిన పడిన జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి నమ్మి ఒక రాజకీయ నాయకుడు కూడా ప్రయోజనాలు పొందినట్లు కానీ, పైకి వచ్చినట్లు కానీ లేవు కాదు కదా. ఈయన విశ్వ ప్రయోజనాల వల్ల మిగతా ముగ్గురు కూడా వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు వేసి మిగతా సామాజిక వర్గ వాళ్ళందరూ మొత్తం అధోపతిగా చేశారు ఈ నలుగురు. అలాంటి విజయసాయిరెడ్డి, అటువంటి క్యారెక్టర్ కలిగిన విజయసాయిరెడ్డి అంటే ఎంత దూరం కుటుంబ వ్యవహారాల్లో కానీ అన్నింటిలో కానీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు అలవాటు పడిన విజయసాయిరెడ్డి ఈరోజు ఇంకొక పార్టీలో చేరితే ఆ పార్టీ ద్వారా మళ్ళీ మనం రాజ్యం వెళ్ళచ్చు, ఆ పార్టీ ద్వారా మళ్ళీ మన పనులు చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఇంత కుట్రలో ఉంటే ఈ రాజకీయ వ్యవస్థ ఎటుపోతుంది. రాజకీయాలు భ్రష్టు పట్టాయని మళ్ళీ ఈ పెద్ద మనుషులే మాట్లాడతారు. ఇతన్ని పెంచి పోసిన జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు భ్రష్టు పట్టాయని, ఆ భ్రష్టుకు పదం ఏందో అర్థం ఏందో వాళ్ళే చెప్పాలి. నేను వ్యవసాయం చేసుకుంటానే మనిషి మారినాడేమో, సన్యాసం తీసుకుంటాడేమో అనుకున్నాను, కానీ ప్రయోగరాజుకి వెళ్ళి అక్కడ గంగలో మునిగేసి పాపాలని పోయినాయి కడుక్కుంటాడు అనుకున్నాను, కానీ ఆయనకి అయింది ఏమి లేవు. ఒక జీప్ పెట్టుకొని నిన్న ఫోటో వేసుకొని వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. నేను ఒక ట్వీట్ కూడా పెట్టాను, వ్యవసాయం ఎక్కడన్నా ఆస్ట్రేలియాలోనా అని. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నంత రాజకీయాల్లోకి ఎవరైనా రావాలంటే కూడా చిక్కుపడే పరిస్థితి ఈరోజు తయారైపోయిందని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. చిన్న సంఘటనలు, అది చిన్నదో పెద్దదో. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో ఒక 6 మంది స్టాంపేడ్ వల్ల చనిపోయారు. అరాచకాలు జరిగిపోయాయి, అపచారాలు జరిగిపోయాయి. అపచారాల వల్ల దేవస్థానం ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది అని మాట్లాడుతున్న వ్యక్తులు కొంతమంది. మానవ తప్పిదం వల్ల అమాయకులైన కొంతమంది భక్తులు చనిపోవటము, గాయాలు అవ్వటము, అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి భక్తి భావాలను ఎవరికైనా కానీ మనోభావాలు దెబ్బతినే విషయమే. అటువంటి జరిగి ఉండకూడదు. అది అనాలోచిత నిర్ణయము. ఆ నిర్ణయం తీసుకుండకూడదు. అయితే ఇది ఎవరైతే మాట్లాడారో ఆ పెద్ద మనుషులు కూడా చేసిన గత పాలక మండలిలో వాళ్ళు చేసిన వాటి గురించి కూడా ఇప్పుడు ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం ఉంది. అపచారాల్లోని మాట్లాడుతున్న వాటికి అపచారం అంటే ఏంటో నేను కొన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెట్టాలనుకున్నాను. నీ చెలికత్తలు తీసుకొని గుడిలో గంటల కొద్దీ కూర్చోవటం అపచారం కాదా? పార్కులో కూర్చున్నట్లు గుడిలో గంటల కొద్దీ కూర్చోవటం, కళ్యాణమస్తు, దళిత గోవిందం, బెస్త గోవిందం పేరుతో బంగారు తాళిబొట్టులు చేసి వేలు తాళిబొట్టులు కరువు అయిపోయినాయే,
చివరికి ఆ దళిత గోవిందం ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకోవడానికి, బెస్త గోవిందం ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం, కళ్యాణ వస్తు ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం, భిక్షగాళ్ళను కూడా తీసుకొచ్చి కళ్యాణోత్సవం చేయించామే. భిక్షగాళ్ళు రైల్వే స్టేషన్లో ఉన్న భిక్షగాళ్ళు ఇద్దరు పట్టుకొచ్చి ఒక ఆడ మగాన్ని తీసుకొచ్చి కళ్యాణోత్సవం చేశామే. అపచారం కాదా? ఆ తాలిబోట్లు ఏమైనా లెక్క పక్క ఉందా? విశాఖపట్నంలో జరిగిన కళ్యాణోత్సవం ప్రోగ్రాంకు అగ్గిపెట్టెల ఖరీదు 10,000 రూపాయలు ఇస్తే అగ్గిపెట్టెల ఖరీదు విశాఖపట్నం మొత్తం తగలబెట్టచ్చు 10,000 రూపాయల అగ్గిపెట్టెలతో. లెక్క పక్క లేకుండా ఖర్చులు ఇష్ట ప్రకారం చేస్తే అది అపచారం కాదు. దేవుడికి కానుకలుగా మీ భక్తులు సమర్పించిన కానుకలు అమ్మి పారేస్తామని చెప్పి మీరు నిర్ణయం తీసుకుంటే అపచారం కాదు. సాక్షాత్తు స్వామి సన్నిధిలోనే పరకామణి ఉండాలి అని చెప్పి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి తిరుగుతుంది, పక్కన తీసుకొచ్చి పెట్టేస్తే దీనికి తప్పేం ఉంది, దమ్ముంటే మార్చమని చెప్పి సాక్షాత్ అధికారి నాతోనే మాట్లాడాడు. అపచారం కాదు. గత దశాబ్దాలుగా లఘు దర్శనం చేస్తూ ఉంటే భక్తులు సులభంగా దర్శనం చేసుకోపోతే ఈరోజు 60 అడుగుల దూరం నుంచి నిమిషానికి 120 మంది 130 మంది నెట్టి పారేస్తా అంటే, స్వామి దర్శనానికి వస్తే నెట్టి పారేస్తా అంటే అపచారం కాదు. దేవస్థానం హుండీలో పడిన డబ్బులు తీసుకొచ్చి 1% 5% ఇస్తే తప్పేంది, మన ఎలక్షన్స్ కోసం అని చెప్పి మాట్లాడితే అపచారం కాదు. అనవసరమైన బిల్డింగ్లన్నీ కట్టేసి, అనవసరమైన డ్రైనేజీలన్నీ కట్టేసి, సంబంధం లేని వాటికంతా మనం చేసి పెడితే మనకు అపచారాలు కనిపించవు. అడ్డగోలుగా గెస్ట్ హౌస్లు కట్టి పెంట్ హౌస్లు కట్టించుకొని చేస్తే మనకు అపచారాలుగా కనిపించవు. ఒక అపచారం గురించి మాట్లాడేప్పుడు 100 అపచారాల గురించి ఆలోచన చేయాలి. 7 కొండలు 2 కొండలు చేస్తామని చెప్పి జీవోని తీసుకొచ్చి ఎంత అపచారం జరుగుతుందో దానికి ఎవరు బలి అయిపోయారో కూడా సాక్షాత్తు ఉదాహరణలు ఉన్నాయి. ఇంకొక అధికారి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, అహంభావ నిర్ణయాలు, ఆయన కుటుంబం ఏ విధంగా బలైపోయిందో కూడా చూసాం. ఒక వ్యక్తి గురించి బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు కాదు, కానీ అపచారాల గురించి దయచేసి మాట్లాడద్దండి. స్థానికంగా ఉండే కొన్ని గుళ్ళకు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి చెల్లెళ్ళు అని చెప్పి తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామే. వెంకటేశ్వర స్వామికి ఎక్కడ మనకు గంగమ్మ గుడికి వెంకటేశ్వర స్వామికి ఎక్కడ ఏ పురాణంలో ఉందో, ఏ ఇతిహాసంలో ఉందో, ఏ ఆగమలో ఉందో, ఏ శాస్త్రంలో ఉందో వెంకటేశ్వర స్వామి సాక్షాత్ చెల్లెలు గంగమ్మ దేవి అని చెప్పి గంగమ్మ గుడిలో తిరుపతిలో 4 ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామే. అపచారం అనిపించలేదు. ఇన్ని రకాల అపచారాలు చేసి ఈరోజు ఇంకా అపచారాలు జరగబోతున్నాయని మీరు అధికారం లేరు కాబట్టి, ఇంటి పక్కన ఖాళీగా కూర్చున్నారు కాబట్టి మనం నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నాం, అపచారాలు జరిగిపోతున్నాయని చెప్పి సలహాలు ఇవ్వండి. అనుభవకులుగా దశాబ్ద పాలక మండలి సంబంధం ఉన్న వ్యక్తులుగా సలహాలు ఇవ్వండి. మంచి ఉంటే చెప్పండి. రాజకీయాలు చేయండి, రాజకీయాల గురించి విమర్శించండి, రాజకీయాల గురించి మాట్లాడండి. అలా కాకుండా అపచారాలు అని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు ఏదో జరిగిపోతుంది, కొండంత ఏదో అయిపోతుంది అని చెప్పి మాట్లాడటం ఈ మంచిది కాదు. ఇంకా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి చేసినవన్నీ. ఆలోచించి విరమించుకోవాలి. ఎప్పుడైనా ప్రభుత్వాలు కానీ ఏవైనా కానీ అతి విశ్వాసంతో కూడుకున్న ప్రభుత్వాలు కానీ అతి నమ్మకంతో చేసుకున్న పార్టీలు కానీ ఈ భారతదేశంలో మనుగోళ్ళ కొన్ని సందర్భం లేదు. బీఆర్ఎస్ కావచ్చు, అతి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఎవరైనా కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతి విశ్వాసం, అతి నమ్మకం, మేము చెప్పిందే జరుగుతుంది, నాయకులకు విలువ లేకుండా మాదే సర్వస్వని ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి విర్రవీగుతారో ఆ పార్టీలన్నీ కూడా కనుమరుగు అవుతాయి. ఎప్పుడు స్టీరియోటైప్ పాలిటిక్స్ చేస్తాము, అప్పుడులాగా ఇప్పుడు చేస్తాము, 20 ఏళ్ళ ముందు 30 ఏళ్ళ ముందు చేసాము, ఆ అనుభవంతో ఇప్పుడు చేస్తామంటే అది జరిగేది కాదు. ప్రజలు మారినారు, ఓటర్లో మార్పు వచ్చింది, అవగాహన వచ్చింది. ప్రతి నిమిషం ప్రతి క్షణం మీ ద్వారా ప్రజలకు తెలుస్తూనే ఉంది. వీటన్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి రాజకీయ పార్టీలు అందరినీ కూడా కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.